ఘోర రైలు ప్రమాదం జరిగింది. వాయువ్య ప్రాంతంలో ప్రయాణికుల రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 60 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే కొన్ని మృతదేహాలు వెలికితీసిన అధికారులు బోగీల్లో చిక్కుకున్న వారికి బయటకు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాడ్రిడ్ నుంచి ఫెరోల్ వెళ్తున్న రైలు శాంటియాగో డి కాంపోస్టెలా వద్దకు రాగానే 13 బోగీలు పట్టాలు తప్పింది. ఘటన జరిగినప్పుడు రైలులో 218 మంది ప్రయాణికులు ఉన్నారన్న అధికారులు ఎంతమంది సిబ్బంది ఉన్నారో తెలియదన్నారు. ఘటనపై ప్రధానమంత్రి మరీనా రాజోయ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. బాధితుల కోసం అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత 4 దశాబ్దాల్లో స్పెయిన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఇదే. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. Ayudando, ¿vale? Ay, la gesta ya está. Ya está. ¿Por qué ven? అగ్రరాజ్యం అంతర్జాల గూఢాచార్యాన్ని ప్రపంచానికి